ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటండి ఫోటో కనబడట్లేదు? ఏమో నాకేం తెలుసు. నువ్వెక్కడ పెట్టావో ఏమో. ఏమై ఉంటుంది? ఆ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు గాని నా చేతిలో ఈ ఫోటో చూసిందంటే ఎందుకు ఏంటని క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తుంది. ఈయనేంటి నా ఫోటోని దాచిపెట్టుకుని ఉన్నారు? ఏమండి, అత్తయ్య గారు ఏమైనా నా ఫోటో తీసుకున్నారా? యా కావచ్చు. వెళ్ళు ఒకసారి అడిగేసి రాపు. వెళ్ళు 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 వెళ్ళు. సరేనండి, అడిగొస్తాను. మీరేం టెన్షన్ పడకండి. నేనెందుకు టెన్షన్ పడతాను? నా ఫోటో గురించండి. మా అమ్మో, ఎంత పని చేసేది. ఏవండి, ఏవండి, అత్తయ్య గారికి తెలియదంట. ఓ అవునా? ఏవండి, ఫోటో ఇందాక లేదు, మళ్ళీ ఎలా వచ్చింది? ఎలా అంటే ఎలా వస్తుంది? గదిలోనే ఉంది, కింద పడింది. నువ్వు సరిగ్గా చూసుకోలేదు కదా. కరెక్ట్ గా నేను చూశాను కాబట్టి నాకు కనపడింది. అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టావు. ఇకనైనా వస్తువులు జాగ్రత్తగా పెట్టడం నేర్చుకో. అయినా ఈయన నా ఫోటోని ఎందుకు తీసుకున్నారు? ఆయన మనసులో ఏదైనా ఉందా? సంథింగ్ ఏదైనా మాట్లాడాలని ట్రై చేస్తున్నారా? ఎందుకో ఈయన నా మీద పాజిటివ్ గానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ పాజిటివ్ ని ప్రేమగా మార్చుకోవాలి. శరణ్య, ఏంటమ్మా ఇదంతా? అత్తయ్య గారు, మన రాజ్కోటి సిల్క్స్ మార్కెట్లో రాకెట్లో దూసుకుపోతేనే కదా బిగ్ మార్కెట్లో మన సేల్స్ పెరుగుతాయి. అవును, అదోకే, మరి ఇదేంటి? ఇది దానికోసమేనండి. మనం యాడ్ షూట్ చేయబోతున్నాం. అర్థం కాలేదా? మరేం లేదండి, ఒక ఐడియల్ యాడ్ షూట్ చేసి మార్కెట్లో దాన్ని మనం రిలీజ్ చేశామంటే ఆటోమేటిక్గా జనాలు మన షాప్ వైపు అలా అబ్బురుపోయి చూస్తారు, వచ్చి క్యూ కట్టేస్తారు. యాడ్ షూట్ ఐడియా చాలా బాగుందమ్మా. కానీ ఈ షూట్ ఏదో ఏ స్టూడియోలోనో ప్లాన్ చేయకుండా సెటప్ అంతా ఇక్కడికి తెప్పించావేంటి? ఇది రెగ్యులర్ గా షాప్ లో చేసే యాడ్ కాదు మావయ్య గారు. టోటల్ గా జనాలు కొత్తగా ఫీల్ అయ్యే యాడ్ ని మనం చేయబోతున్నాం. శరణ్య, కొత్తగా అంటున్నావు సరే, కనీసం ఎవరో ఒక సెలబ్రిటీ ఆర్టిస్ట్ అయినా ఉండాలి కదా. అక్క, ఆ సెలబ్రిటీ యాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్లతోనే
మనం యాడ్ షూట్ చేయబోతున్నాం. సెలబ్రిటీ యాక్టర్స్ ఇక్కడెవరున్నారమ్మా? మన ఫ్యామిలీలోనే ఉన్నారు మావయ్య గారు ఆ సెలబ్రిటీ యాక్టర్స్. శరణ్య ఏమంటున్నావు? అవునత్తయ్య గారు, మన కంపెనీ యాడ్స్ ని మనమే ప్రమోట్ చేయబోతున్నాం. కానీ అలా చేస్తే మనల్ని ఎవరు చూస్తారమ్మా? చూస్తారత్తయ్య గారు, 20 ఏళ్లుగా ఒక చిన్న షాప్ గా ఉన్న ఈ రాజ్కోటి సిల్క్స్ ని ఇవాళ సిటీలోని టాప్ 5 లో ఒకటిగా ఉంది అంటే అది ఎలా సాధ్యమైంది? దీన్ని ఏ సెలబ్రిటీ ప్రమోట్ చేశారు చెప్పండి? అత్తయ్య గారు, మన కంపెనీ నాణ్యత ఆకట్టుకునే డిజైన్సేనండి జనాలకి ఫైనల్ గా కావాల్సింది. ఆ విషయాన్ని పబ్లిసిటీ ద్వారా పంచుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి ఏ హీరోయిన్ నో తెచ్చుకునే కన్నా యాడ్ రూపంలో జనాల దగ్గరికి మనమే వెళ్తే సరిపోతుంది కదా. పైగా ఈ యాడ్ లో కనిపించిన వాళ్లే షాప్ లో కనిపిస్తే జనాలకు కూడా ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది. పైగా మన సంస్థ గురించి మనమైతేనే ప్రాణం పెట్టి పర్ఫామ్ చేసి జనాన్ని కూడా మెప్పించగలం, అందర్నీ ఒప్పించగలం. శరణ్య, ఆసమ్! నీ కాన్సెప్ట్ అదిరిపోయింది. నువ్వు అన్నట్టుగా ఈ ఐడియా గానీ జనానికి రీచ్ అయ్యేలాగా మనం చేయగలిగామంటే ఇంకా మనం తిరిగి చూసుకునే పనే లేదు. అవును శరణ్య, టాప్ 5 లో ఉన్న మనం ఈ యాడ్ ప్రమోషన్ తో టాప్ 1 లో నిలవడం గ్యారంటీ. అదే జరిగింది అంటే ఇక ఈ ఇంట్లో శరణ్య స్థానాన్ని నువ్వు బ్రతుకుండగా కదపలేవు. అది నాకు తెలుసులే. కానీ ఇప్పుడు జరిగేది చూడు. ఫ్యామిలీ యాడ్ షూట్ అంటే దర్శన్ శరణ్య కూడా జంటగా పర్ఫార్మెన్స్ చేయాలి. అక్కడ కానీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందో నెక్స్ట్ వాళ్ళ ఫిజిక్స్ వర్కౌట్ అవుతుంది. దెన్ నీ మ్యాథమెటిక్స్ మొత్తం మారిపోతుంది. అయితే ఎఫెక్ట్ మనిద్దరికీ ఉంటుందన్నమాట. ఐడియా బాగుంది, నీ వివరణ బాగుంది, కానీ యాడ్ కాన్సెప్ట్లు? ఎవ్రీథింగ్ రెడీ అత్తయ్య గారు. యాడ్ ని డైరెక్ట్ చేయడానికి ఈయనే డైరెక్టర్ గారు. ఇక కాన్సెప్ట్ అంటారా, మన ఫ్యామిలీలో ఉన్న ఒక్కో కపుల్ తో ఒక్కో కాన్సెప్ట్ చేయబోతున్నాం. అత్తయ్య గారు చూస్తున్నారు కదా, మీరందరూ ఫ్యామిలీ, మీకు కాన్సెప్ట్లున్నాయి. కానీ నేను మాత్రం ఏ కాన్సెప్ట్లోనూ లేను. నువ్వు ఈ ఫ్యామిలీలో ఒకదానివేనమ్మా.